ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా సంఘం నిర్వహణలో డిసెంబర్ 12వ తేదీ నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం రామకృష్ణ డిగ్రీ కళాశాలలో టోర్నమెంట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల జిల్లా క్రీడా భారతి అధ్యక్షుడు, శాంతినికేతన్ విద్యాసంస్థల సలహాదారు సుధాకర్, నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి పాల్గొని మాట్లాడుతూ డిసెంబర్ 12వ తేదీన జరగనున్న రాష్ట్ర స్థాయి చెస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ లో 12 వివిధ వయసు కేటగిరీలో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలో గెలుపొందేవారు జాతీయ స్థాయి పోటీలో పాల్గొనడానికి రాష్ట్ర జట్టులో అవకాశం కల్పించబడుతుందన్నారు. ఈ నెల 6న ఎంట్రీలను ఆంధ్ర చెస్ అసోసియేషన్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. వయసు ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాలన్నారు. విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలు, పథకాలు అందజేయడం జరుగుతుందని నంద్యాల ప్రాంత చదరంగ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. క్రీడా భారతి, ఐఎంఏ మరియు లయన్స్ క్లబ్ సౌజన్యంతో డిసెంబర్ 12వ తేదీ మన స్థానిక వివేకానంద ఆడిటోరియంలో ఒక మెగా ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ జరగబోతోంది. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలి. ఇక్కడ వచ్చేటువంటి ర్యాంకింగ్ని బేస్ చేసుకొని ఈ డిఫరెంట్ గ్రూప్స్లో 6 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వరకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో కాంపిటీషన్ జరగబోతోంది. మరి మీ ర్యాంకింగ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేసి మంచి ర్యాంక్ని సెక్యూర్ చేస్తారో అలాంటి వాళ్ళు మన ఆంధ్ర తరఫున నేషనల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు కూడా మీ విద్యార్థుల్ని ఈ ఈవెంట్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరుతున్నాను. ఈ టోర్నమెంట్లో 6 కేటగిరీలలో under-6, under-8, under-10, under-12, under-14, under-16 కేటగిరీలలో ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఈ బహుమతుల్ని నంద్యాల ఐఎంఏ లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టోర్నమెంట్ నిర్వహణకి వివేకానంద ఆడిటోరియంలో అవకాశం కల్పించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి గారికి గతంలో కూడా అనేక టోర్నమెంట్లు వివిధ రకాల క్రీడలకు వేదికగా నిలిచిన వివేకానంద ఆడిటోరియంలో తిరిగి ఈ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ టోర్నమెంట్కి నిరంతరం సహకారం అందజేస్తున్న శాంతినికేతన్ విద్యాసంస్థల గౌరవ సలహాదారు సుధాకర్ గారికి, ఈ టోర్నమెంట్ సహకరిస్తున్న అందరికీ, అదేవిధంగా క్రీడాకారులకి భోజన వసతి కల్పిస్తున్న పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ రాజేష్ గారికి, వీరందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నంద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ఈ జిల్లా స్థాయిలో టోర్నమెంట్ నిర్వహించి వారిని ఎంపిక చేయడం జరిగింది రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొనడానికి. వీరితో పాటు డైరెక్ట్ ఎంట్రీలు కూడా నంద్యాల జిల్లా క్రీడాకారులకు అవకాశం కల్పించబడుతుంది. 5వ తేదీ లోపల, 6వ తేదీ లోపల, డిసెంబర్ 6వ తేదీ లోపల ఆన్లైన్లో ఈ రిజిస్ట్రేషన్ని ఎంట్రీని చేసుకోవాల్సి ఉంటుంది. 9వ తేదీ ఫైన్తో పాటు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా కల్పించబడింది. బట్ 6వ తేదీ లోపల క్రీడాకారులందరూ కూడా ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆన్లైన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని ఈ టోర్నమెంట్లో పాల్గొని తమ ప్రతిభను చూపించి విజేతలుగా రాష్ట్ర స్థాయిలో నిలవాలని ఆహ్వానిస్తున్నాం. ఏపీ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్స్ని ఈ నెల 12వ తేదీ డిసెంబర్ 12 నంద్యాలలోని వివేకానంద ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాంకింగ్ టోర్నమెంట్స్లో పాల్గొనడం వల్ల నేషనల్ లెవెల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. అలాగే ఎవరెవరైతే దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఆన్లైన్లో డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఇస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి పాల్గొనేటువంటి క్రీడాకారులందరూ కూడా ఈ రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్లో చేసుకొని 12వ తేదీ జరిగేటువంటి ఈ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్స్లో మంచి ర్యాంకింగ్ సాధించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.